చూసింటే ఎవరు చేసి పనులు వాళ్ళు చేస్తే మంచిగా మొగోడే కదా. చూడు నాకు అసలు ఎంత లాగినా రాలేదు. స్పూన్తో ఒకసారి చూడు, అచ్చలకి ఇది కాయలాగా ఉంది. నేను మక్కిపోయిందేమో అని ఆశతో బ్రేక్ చేసా. అది బ్రౌనిష్ కలర్లో ఉండాలి, మస్తు ఉంటుంది తెలుసా టేస్ట్. దీన్ని చట్నీ వేసుకుంటారు అనుకుంటాను. కొంచెం తీసి చూడు, తీసి దీనిలో పెట్టి మెల్లగా ఆయన గుచ్చుకుంటుంది. స్పూన్ గుచ్చుకుంటుంది కదా. ఆ పైన ఓపెన్ చేసేసేవి, బొక్క ఓపెన్ చేసేసి సైడ్కి పెట్టుకొని చెయ్యి. ఇంకెంతకు ఎట్లా అనిస్తే వస్తుంది ఈజీగా. మన మీద పెట్టుకుంటుంది, ఈజీగా చేయడానికి రాదు. ఎలక్కాయ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. మనము చక్కెర వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అమ్మ చేస్తుండే చట్నీ కూడా బాగుంటుండే, ఎలక్కాయ చట్నీ. ఒకది కాయగా ఉన్నప్పుడు చట్నీ వేస్తుండే అనుకుంటాను. పండులా ఉన్నప్పుడు అయితే చక్కెర వేసుకుని తినేవాళ్ళము. రేపు చట్నీ వేస్తా. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ అవే. గదేంటంటే కదా అదే. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరపప్పు చపాతి. అవును, మళ్ళీ ఈరోజు తినలేము కదా నైట్ డిన్నర్కి. నేను మార్నింగ్ కూడా తినలేదు తెలుసా. పొద్దున ఇడ్లీ తిన్నా, గదే ఇడ్లీ అయిపోయింది ఇప్పుడు డిన్నర్ దాకా. అబ్బాయి ఇచ్చిన మొత్తం చూసిన దోశలు ఇగోని 300 ml దాంట్లో నాకు ఇంత ఇచ్చిన ఫ్రెండ్స్. 10 ml తీసి తాగినట్టున్నాను. నువ్వు జ్యూస్ అయితే 5 ml కావచ్చు, అయితే 1 ml కావచ్చు. అవును, మళ్ళీ 10 ml కంటే ఎక్కువ తాగలేదు. నేను మళ్ళీ తాగుతా కదా అనుకున్నా, అయితే నువ్వు తీసేసుకున్న దెబ్బ మింగేసి 11 ml రాసి తాగినట్టునైతే. 10 ml కాదంటే 11 ml తాగిన. చూసిన దోశలకి ఇట్లా ఉంటుంది. అమ్మ ఎంత త్యాగం చేసినా వేస్ట్. ఎవరికి అమ్మ త్యాగం తెలియదు, అంతే కదా. నాన్న త్యాగం కనిపిస్తుందా, అమ్మ త్యాగం కనిపిస్తుందా? అంటే మేమిద్దరం నీకోసం ఏం చేస్తాలంటే ఇదేనా నీ త్యాగం? ఇదిగోండి అఖిల్ నాకు ఇచ్చిన గిఫ్ట్, అది కూడా తీయాలి. ఇది గమ్ము. వద్దులే నాన్న, చట్నీ ఎత్తుంటేమో మక్కిన కాయలు. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గుర్తుకుంది కాయలు? ఇంకా దీని గమ్లా బుక్లు ఏమైనా చినిగిపోతే గమ్లా అంటించుకోపో. చిన్న బుక్స్ ఏమైనా పగిలిపోతే చినిగిపోతే బుక్ పెట్టేసి అంటించేసి అంటుకుంటా నీ చేతాన్ని. హోంవర్క్ రాయాల్సిన పని ఉండదు, చదువుకోవాల్సిన పని ఉండదు. వద్దులే నాన్న.